హలో వ్యూయర్స్, వెల్కమ్ టు జీవీఆర్ రూట్స్ అండ్ రెసిపీస్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు ఎంతో టేస్టీగా ఉండేటువంటి నాటుకోడి పులుసు విత్ పెసరగారలు ఏ విధంగా చేయాలో చూద్దామండి. ఈ రోజుల్లో బాయిలర్ చికెన్ అనేది ఆరోగ్యానికి అంత సూట్ అవ్వట్లేదండి. కాబట్టి ఈ నాటుకోడి అనేది మనకి చాలా చాలా హెల్తీగా ఉంటుందన్నమాట. సో ఈ నాటుకోడి పులుసు అనేది ముందుగా ఏ విధంగా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము నాటుకోడిని కట్ చేసుకున్న తర్వాత ఆ పీసెస్ని ఒకసారి క్లీన్ చేసుకోవాలి. సో దాంట్లో మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా కలిపి పెట్టుకొని మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. నేను ఒక 2 ఆనియన్స్, 4 పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ పీసెస్కి ముందుగా తగినంత పసుపు, అలాగే తగినంత కారము, అలాగే కొద్దిగా కల్లుప్పు వేసుకొని ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. సో వీటన్నిటిని కూడా ఆ ముక్కలకి పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. ఫ్రెష్గా పట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి కూర అనేది టేస్ట్ బాగా పెరగడానికి హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. కాబట్టి నేను అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకుంటానండి ఈ రెసిపీస్లోకి. చూసారా, ఆ విధంగా వాటిని మనము కలిపి పెట్టుకోవాలి. దీన్ని కాసేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. నేను దీంట్లోకి తరిగి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆ కూరలోనే వేసుకుంటానండి. దీన్ని మొత్తం కూడా నేను తాలింపు వేసుకుంటాను తగినంత ఆయిల్ వేసుకొని. సో మనం కూర అంతా కూడా ఆయిల్లో వేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా మగ్గిపోతాయి, ప్రాబ్లం ఏమి ఉండదు. కసూరి మెంతి వేసుకుంటున్నానండి, దీనివల్ల టేస్ట్ బాగా వస్తుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మసాలా దినుసులు 4 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక మరాఠీ మొగ్గ, అదేవిధంగా కొద్దిగా ఎండు కొబ్బరి వేసుకొని ఒక ఆనియన్ని తరిగి వేసుకుంటున్నాను. అలాగే ఒక టమాటా కూడా తరిగి వేసుకుంటున్నానండి. ఇవి వేసుకోవడం వల్ల మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది. ప్లస్ ఈ మసాలా దినుసుల్ని మనము ఇవన్నీ కూడా చక్కగా కూరకు పడతాయి అన్నమాట. సో ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద కుక్కర్ తీసుకుంటున్నానండి, కర్రీ అంతా సరిపోయేటట్టుగా. ఇది నాటుకోడి కాబట్టి ఉడకాలండి బాగా, కాబట్టి దీన్ని నేను కుక్కర్లో వేసుకుంటున్నాను. తగినంత ఆయిల్ వేసుకోవాలండి. దాంట్లో ఈ మ్యాగ్నేట్ చేసుకున్న ముక్కలన్నిటినీ కూడా వేసేసుకొని తాలింపు చేసుకుందాం. సో నెమ్మదిగా వేసుకొని వాటిని చక్కగా కలుపుకొని పెట్టుకోవాలి. వీటన్నిటిని కూడా చాలాసేపు మగ్గించాలండి. ఈ ఆయిల్ అంతా పైకి తేలేటట్టుగా మగ్గిస్తే మనకి కూరలో వచ్చేటువంటి నీసు వాసన అనేది రాకుండా ఉంటుందన్నమాట. మనం పచ్చిగా ఉన్నప్పుడు ఎసరు పోసుకోకుండా తగినంతగా మగ్గనివ్వాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గనిస్తే కూర టేస్ట్ బాగా వస్తుందన్నమాట. ఇది కొద్దిగా మగ్గిన తర్వాత మనం తయారు చేసుకున్నటువంటి పేస్ట్ని మనము దీంట్లోకి వేసుకుందాం. ఈ పేస్ట్ అనేది దీంట్లో వేయడం వల్ల ఏంటంటే ఆ కూరకంతా కూడా ఆ ముక్కలకి ఆ పేస్ట్ అంతా కూడా ఇంకిపోయి కూర మంచి టేస్ట్ వస్తుందన్నమాట. చూసారా, ఈ విధంగా వేసుకొని దాన్ని కలుపుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత కాసేపు మగ్గనివ్వాలి. చూసారా, ఆ విధంగా మనకి పైకి నూనె తేలాలండి. ఇప్పుడు నేను కొంచెం కారం వేసుకుంటున్నాను. కారం తక్కువగా అనిపిస్తుంది, అందుకని కారం వేసుకుంటున్నాను. ఈ కర్రీస్లోకి ఏంటంటే మనం కారం, ఉప్పు, మసాలా అనేది మంచిగా పట్టేటట్టుగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. అదర్వైజు మనకి అంత టేస్ట్ రాదనమాట. ఇప్పుడు నేను ఎసరు పోసుకుంటున్నాను. మనం మ్యాగ్నేట్ చేసుకున్నటువంటి గిన్నెలోనే కొద్దిగా వాటర్ కలుపుకొని పోసుకొని తగినంత వాటర్ని వేసుకుందాము. ఈ వాటర్ అనేది ముక్కలు మునిగి ఉండి కొంచెం పైకి వచ్చేంత వరకు వేసుకుంటున్నాను. అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కొద్దిగా ధనియాలు, మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనము మూత పెట్టేసుకొని 7 నుంచి 8 విజిల్లు వచ్చేంత వరకు పెట్టుకున్నానండి. ఎందుకంటే కొంచెం ముదురుగా ఉంది మనకి కర్రీ, అందుకని చెప్పేసి నేను మంచిగా మగ్గేటట్టుగా 8 విజిల్లు పెట్టుకున్నాను అనమాట. చక్కగా మగ్గిపోయింది కర్రీ. ఇది ధనియాలు, మసాలా పౌడర్ అనమాట. ఇలా 8 విజిల్లు వచ్చాక కుక్కర్ పూర్తిగా చల్లారిన తర్వాత విజిల్ తీసిన తర్వాతనే ఓపెన్ చేయాలండి. అదర్వైజ్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్త అండి. చూసారు కదా, చక్కగా చల్లారిపోయింది. ఎంతో వేడివేడిగా టేస్టీగా ఉండేటువంటి నాటుకోడి పులుసు రెడీ అండి. దీనికి తోడుగా మనం ఇప్పుడు చెప్పుకున్న పెసరపప్పు గారెలు చేసుకుంటే అండి మామూలుగా ఉండదు అసలు టేస్ట్. మీరు ట్రై చేసి చూడండి, ఫిదా అయిపోతారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఈ
పెసరపప్పు గారెలు ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇది మనం రాగి ముద్దలో పెట్టుకొని తిన్న నాటుకోడి పులుసు సూపర్ ఉంటుందండి. సో పెసరపప్పు గారెలు ఈ విధంగా వస్తాయన్నమాట మనకి. చాలా టేస్టీగా ఉంటాయండి. నేను దీంట్లో స్పెషల్గా ఏంటంటే పాలకూర కూడా వేసుకుంటాను. ఆనియన్స్ పాలకూర వేసుకున్నామంటే మంచి టేస్ట్ వస్తుందండి వీటికి. దీనికోసం మనము ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరు పెసరపప్పుని నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత దాన్ని నేను పొట్టు ఎక్కువగా పోకుండానే దాన్ని కడిగి పెట్టుకుంటాను అనమాట. ఈ విధంగా జల్లిబుట్టకు వేసుకొని కాసేపు ఉన్న తర్వాత దాన్ని మిక్సీ పట్టుకుందాం. మిక్సీలో వేసుకుంటే మనకి పిండి ఎదుగవ్వదు. కాకపోతే ఏంటంటే మనము వాటరీగా రాకుండా ఉంటుందన్నమాట. సో దాన్ని నేను మిక్సీయే వేసుకుంటున్నాను. గ్రైండర్లో వేసుకుంటే మాత్రం పప్పును తుడుచుకొని వేసుకోవాలండి, లేకపోతే జారుగా అయిపోయే అవకాశం ఉంటుంది. నేను ఈ పప్పుకి తగినంతగా 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే కొద్దిగా అల్లం ముక్క వేసుకుంటున్నాను. దీన్ని కూడా కట్ చేసి వేసుకుందాము. నాకు 2 వాయిలు అయ్యాయండి. సో అలా 2 వాయిలు వేసుకొని తగినంత ఉప్పు, జీలకర్ర కూడా వేసుకోవాలండి. దీన్ని కొంచెం బరుసుగా కోర్సుగా పట్టుకోవాలన్నమాట. మరీ మెత్తగా వద్దు. ఆ మాత్రం సాల్ట్ సరిపోతుందండి నేను తీసుకున్నటువంటి పప్పుకి. సో ఆ విధంగా కోర్సుగా మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. గ్రైండర్లో వేసుకుంటే మాత్రం జారుగా అవుతుంది కాబట్టి క్లాత్తో మొత్తం కూడా పప్పును రుద్దుకుంటే తుడుచుకోవాలండి. లేదనంటే జారైపోయి మనకి గారెలు సరిగ్గా రావు. చూసారా, ఆ విధంగా మనకి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. దీనంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకొని తగినంత జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కూడా మనకి అరుగుదలకి అలాగే మంచి టేస్ట్ ఇస్తుందన్నమాట. అలాగే 2 ఆనియన్స్ తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని వాటిని ఈ విధంగా అంతా మెదుపుకొని వేసుకుంటే మనకి పిండి అంతా కలుస్తుందన్నమాట. ఆ విధంగా ఇదంతా కలుపుకోవాలి. నేను పాలకూర కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. పాలకూర వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుందండి. మీరు ట్రై చేసి చూడండి. ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు చూసుకుంటే సరిపోతుంది. నాకు సరిపోనుంది కాబట్టి ఇంకా సాల్ట్ అవసరం లేదు. దీన్ని మనం ఆయిల్ పెట్టుకొని ఆయిల్లో నేను చిట్టిగారెల్లాగా వేసుకుంటానండి. అది నాటుకోడి పులుసులో మామూలుగా ఉండదండి టేస్ట్. సో ఆయిల్ వేడెక్కిన తర్వాత వాటిని నెమ్మదిగా మనము గారెలు వేసుకుందాము. మధ్యకి చిల్లు పెట్టుకొని కూడా వేసుకోవచ్చు. ఒకటి అలా వేస్తున్నాను. తర్వాత మిగతా అని మా వాళ్ళకి చిట్టి గారెలు అంటేనే ఇష్టం కాబట్టి నార్మల్గా వేసేసుకుంటాను నేను. అలా వేసుకుంటే సరిపోతుంది. నాకు 3 వాయిలు అయ్యాయన్నమాట పిండి. వీటిని మనం దూరగా వేయించుకోవాలి. మరీ మాడకుండా మరీ పచ్చిగా కాకుండా మీడియంగా మనము గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అంతంత పిండి తీసుకుంటే చాలండి. అసలు నాటుకోడిలో ఇవి మంచి టేస్ట్ ఉంటాయండి. మా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కానీ అందరు వచ్చినప్పుడు దీన్ని మేము ఎక్కువగా, ఈ తెలంగాణ వాళ్ళకి ఇది మంచి టేస్ట్ అనమాట. దీనికి మనము చుట్టాలు ఎక్కువగా వచ్చిన ఏదైనా అకేషన్స్లో దీన్ని చేసుకొని తింటే సూపర్ ఉంటుందన్నమాట. జనరల్గా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఈ వెరైటీ అనేది ఇటువైపు వాళ్ళకి బాగా ఎక్కువగా చేసుకునేటువంటిది అనమాట. చూసారా, అలా మనకి నెమ్మదిగా దాన్ని కదుపుకుంటూ వెయిట్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతూ ఉంటాయన్నమాట. జాగ్రత్తగా తీసుకోవాలి. ఆ విధంగా నూనెంతా వడగట్టేటట్టుగా చిల్లు గిన్నెలో గంటలోకి తీసుకొని దాన్ని పక్కన పెట్టేసుకుందాము. చూసారా, ఆ విధంగా రావాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ కలరు. నేను 2వ వాయి కూడా వేసుకుంటున్నాను. ఈ నాటుకోడి పులుసుల్లోకి మనము ఈ పెసరగారెలు అనేది చాలా చాలా బాగుంటుంది. జనరల్గా ఏంటంటే చికెన్ విత్ పూరి కానీ చికెన్ విత్ గారెలు అనేది ఎక్కువగా ఉండేటువంటి కాంబినేషన్. కానీ నాటుకోడి ప్లస్ ఈ పెసరపప్పు గారెలు అనేది ఫిదా అయిపోతారండి. మీరు ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నచ్చితే ఇది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి ఎలా వచ్చాయో నా రెసిపీస్ అన్నీ కూడా. సో దీంట్లో ఏంటంటే మనం ప్రతిదీ కూడా హెల్త్ బెనిఫిట్లో తీసుకుంటానండి.
చేశానండి నేను. చూసారా ఎంత బాగా వచ్చాయో పెసరగారెలు. అలా మధ్యలో పప్పు కనిపిస్తూ ఉంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ గారెల్ని మనం మన నాటుకోడి పులుసులో పెట్టుకొని తింటే అండి అసలు మామూలు రేంజ్లో ఉండదండి. చాలా బాగా వచ్చాయి. మంచి టేస్ట్ వచ్చాయన్నమాట. సో మీరు కూడా ట్రై చేయండి. నోరు ఊరిపోతుంది కదా చెప్తూ ఉంటే. సో ఇలా అనమాట. ఇప్పుడు ఈ పులుసు విత్ పెసరగారెలు సూపర్ కాంబినేషను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మనము సండేస్ కానీ, చుట్టాలు వచ్చినప్పుడు కానీ, లేదా మనం ఏదైనా అకేషన్స్లో కానీ ఈ రెసిపీస్ ట్రై చేస్తే వచ్చిన వాళ్ళు కూడా చాలా ఫిదా అయిపోతారు. మంచి హెల్తీ ఫుడ్ అనమాట. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.